బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సీఎం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, బీసీ హాస్టల్ ఏబీ హాస్టల్ ఇన్ఛార్జ్ గుండెబోయిన శివ యాదవ్, జనరల్ సెక్రటరీ దారావత్ మురళి, బుర్రి అనిల్, బుర్రి ఉదయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అదే జనవరి 8వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరగబోయే బీసీ విద్యార్థి సమరశంకరం మోగిస్తూ ఉన్నాం. సుమారు ఈ మహాధర్నకు 5 నుంచి 10,000 మంది ఈ మహాధర్నలో పాల్గొంటూ ఉన్నారు. కావున బీసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ మహాధర్నలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి గత 4 సంవత్సరాలుగా సుమారు 4,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల వలె మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు కామన్ ఫీజులు పెంచాలి. బీసీ గురుకుల కానీ బీసీ వెల్ఫేర్ హాస్టలు ఏవైతే అద్దె భవనాలు ఉన్నాయో అవి ఎమ్మటే తక్షణమే సొంత భవనాలు నిర్మించాలి. రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో 10 ఎకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఫీజు, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జులు, నిధులు ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, పలుమార్లు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని. కానీ మా బడుగు బలైన విద్యార్థి దగ్గర రాగానే మీరు బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బీసీ విద్యార్థి పక్షాన మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎమ్మెల్యేలకు జీతాభత్యాలు ఎట్లా ఇస్తూ ఉన్నారు? అప్పుడు బడ్జెట్లు గుర్తు రాలేదా? మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్ ఎలా ఇస్తూ ఉన్నారు? అప్పుడు మీకు బడ్జెట్ గుర్తు రాలేదా? కాంట్రాక్టర్లకి 100 కోట్లు పైగా బడ్జెట్లు ఇస్తూ ఉన్నారు. అప్పుడు మీకు బడ్జెట్లు గుర్తు రాలేదా అని బీసీ విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జనవరి 8వ తారీఖు తర్వాత ఒకవేళ బడ్జెట్ విడుదల చేయకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా బీసీ విద్యార్థితో కలిసి మీ కాన్వేలు ముట్టడిస్తామని బీసీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.